అండి. హాయ్. శ్రీకాంత్ గారిది మిస్టర్ మిడిల్ క్లాస్ అని చెప్పి ఒక ట్రైలర్ అయితే వచ్చింది. సో ఎలా అనిపించింది ఆ ట్రైలర్? అసలు నాకైతే ఇది కదా మేము శ్రీకాంత్ గారి దగ్గర కోరుకున్నది. ఇప్పుడు చెప్తున్నా వినండి, ఒకప్పుడు 90s నుండి 2000 వరకు ఉన్న అమ్మాయిలు అప్పట్లో వాళ్ళు ఇప్పుడు ఆంటీలు అయినరు. వాళ్ళు సినిమాలు చూసుడు బంద్ అయినరు. కానీ ఈ దెబ్బతోటి మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా దెబ్బతోటి అందరు సినిమా థియేటర్లకు వస్తారు. వాళ్ళ పిల్లలని తీసుకొని చూడుర్రి మన శ్రీకాంత్ యాక్టింగ్ ఎట్లుంటుందో. ఒకప్పుడు పెళ్లి సందడి కానీ ఒకప్పుడు మస్తు సినిమాలల్లో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఉర్రూతలు ఊహించిన హీరో ఆయన. అటువంటి వ్యక్తి ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. నాయనమ్మలు, అమ్మాయిలు, ఆంటీలు అందరు ఈ సినిమా చూస్తారు. బరాబర్ చెప్తున్నా. కానీ అందులో మాకు బాగా నచ్చింది ఏంటంటే ఇనమ్మా, అందుట్లో మాకు బాగా నచ్చింది ఏంటంటే కామెడీ అండి. అసలు కామెడీ టైమింగ్ ఓన్లీ ట్రైలర్లోనే మామూలుగా లేదు. అసలు నిజంగా సినిమా చూస్తే ఎవడి గోల వాడిది అనే సినిమా ఉంటుంది చూడు, ఆ టైపులో ఇది ఉంటుంది అని నేను అనుకుంటా ఉండా. అసలు ధనరాజు గారు యమధర్మరాజులాగా చేసిరు. ఆయన బక్క ఉండడు, సెట్ అవుతాడు అని అనుకున్నాం. కానీ ఆ డైలాగ్ చూస్తేనంటే అప్ప కిర్రాక్ అని అనిపించింది. ఇంకొక విషయం చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ గారు మొన్ననే ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు తీసుకున్నాడు. ఆయన సూపర్. అసలు వెంకటేశ్వర స్వామిలాగా ఆయన వేషం వేసిండు. ఒక యాక్టర్గా చెప్తున్నా, కిరాక్ సార్ మీరు ఎంత అందంగా ఉన్నారంటే ఒకప్పుడు అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు ఎంత మంచిగా అనిపించిండో మీరు ఇంత వయసు వచ్చినా కూడా అంత మంచిగా అనిపించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు అనిపించారు. ఆ వెంకటేశ్వర స్వామి నగలేసుకున్న మన శ్రీకాంత్ గారు అయితే అసలు బాబా ఏమన్నా అనిపించిన సూపర్. ఆ మీసాలకి ఇట్లా తీస్తే సేమ్ వెంకటేశ్వర స్వామి అనిపించింది. నిజం చెప్పాలంటే వేడుకొండలవాడ వెంకటరమణ ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా డబల్ హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఆ మూవీలో బాబు మోహన్ గారు, ఒకప్పుడు కోట శ్రీనివాస్ గారు, బాబు మోహన్ గారి యాక్టింగ్ మాత్రము హిల్లారీస్ యాక్టింగు. వాళ్ళ యాక్టింగ్ మాత్రం క్రేజీగా ఉండేది. ఆ కామెడీలు ఇప్పటికైనా సరే ఎవరైనా టైంపాస్ కాకుంటే మాత్రము వాళ్ళ కామెడీలే పెట్టుకొని చూస్తారు. అంత అద్భుతమైన యాక్టింగ్ చేస్తారు. ఇందుట్లో రైడ్ చేపియనికి వస్తాడు. రైడ్ సర్చ్ అని అంటే ఆయననే రైడ్ చేస్తారు అందరూ. మస్తు అనిపిస్తుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. లయ గారు ఒక బ్లైండ్గా చేసింది, హీరోయిన్గా చేసింది, ఎన్నో క్యారెక్టర్లు చేసింది. కానీ ఈ మూవీలో మాత్రము కామెడీ టైమింగ్ మాత్రము ఆమెకి ఇంత వయసు వచ్చిన మాత్రం కానీ ఇంత కూడా తగ్గలే. చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. మ్యూజిక్ కానీ ఆ డైరెక్టర్కి కానీ నమస్తే చెప్తున్నా. ఈ సినిమా పక్కా హిట్టు. అసలు ఎవరెవరైతే సినిమా థియేటర్లకు ఏం పోతావరా నాయన, ఏం సినిమాలు ఉన్నాయి అని అన్నారో అలాంటి వాళ్ళు అరే సినిమాకు వారా నాయన, ఈ సినిమా బాగుంది అని చెప్పుకుంటారు ఈ సినిమా చూసి అని నేను అనుకుంటా ఉన్నా. సినిమా చూసి చెప్తానండి ఇవన్నీ. ఎందుకంటే ట్రైలర్లో ఒక మిడిల్ క్లాస్ బాధలు ఎట్లుంటాయి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంట్లో పిల్లలను చదివించడానికే కానీ ఆర్థికంగా ఎంత నష్టపోతుండ్రు, ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు దొంగలు అవుతుర్రు, కొంతమంది చైన్ స్నాచర్లు అవుతుర్రు, అట్లా ఎంతోమంది కష్టాలు కూడా అందుట్లో కనబడుతున్నాయి. నాకైతే నిజం చెప్పాలంటే ఇండ్లల్లో భార్యలు భర్తలు ఎట్లా తిట్టుకుంటారో కూడా అది కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు. నాకైతే మస్తు అనిపించింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా శ్రీకాంత్ గారు, సో థియేటర్స్లో ఎట్లా ఉండిపోతుంది అంటారు? చెప్తున్నా కదా, అమ్మాయిలు ఆంటీలు ప్రతి ఒక్కరు ఆయనకు ఫ్యాన్స్ అండి. నిజం చెప్పాలంటే గలీజ్ కానీ ఎప్పుడు అనుకునకండి. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ అట్లా ఉంటుంది. మీరు చూడండి పాత సినిమాలు ఆయనవి సూపర్ ఉంటాయి. మాకు కావాల్సింది శ్రీకాంత్ గారితో ఇదే. ఓకేనా? జై హింద్. ఈ సినిమా అందరు చూడండి.